తులారాశి చంద్రరాశిలో జన్మించిన వారు సాధారణంగా చాలా ఆకర్షణీయమైన వ్యక్తిత్వం కలిగి ఉంటారు. ముఖంలో ఒక సహజ ప్రసన్నత, మాట తీరు చక్కగా ఉండటం, చుట్టూ ఉన్నవారికి ఆకర్షణగా కనిపించటం, పని స్టైల్, ఆచరణ, తీరు ఇతరుల కంటికి పడేలా ఉండటం, శుభ్రత, అందం, స్టైల్పై ఆసక్తి. ఈ లక్షణాల కారణంగా తులారాశి వ్యక్తులు ఇతరుల కంటిలో పడే అవకాశం ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల చెడుకళ్ల దోషం, కనుదిష్టి వీరికి త్వరగా తగులుతుంది. ఎలా తెలిసిపోతుందంటే తులారాశి వారికి కనుదిష్టి పడిందని. కిందివి చెడుదృష్టి పడినప్పుడు తులారాశి వ్యక్తుల్లో కనిపించే ప్రధాన లక్షణాలు. 1. ఆకస్మికంగా ఆత్మవిశ్వాసం తగ్గిపోవటం. తులారాశివారు సాధారణంగా నిర్ణయాల్లో ధైర్యంగా ఉండేవారు. కానీ కనుదిష్టి పడినప్పుడు చిన్న విషయాలకే భయపడటం, అనవసరంగా ఆలోచించటం, నిర్ణయాలు తప్పుగా తీసుకోవటం, ఇంతకుముందు ధైర్యంగా చేసిన పనులు కూడా కష్టంగా అనిపించటం ఇవి స్పష్టమైన లక్షణాలు. 2. దృష్టి తగ్గటం, పనిలో అడ్డంకులు. తులారాశివారు పనిని ఫోకస్తో చేసేవారు. కానీ దృష్టి పడినప్పుడు ఏ పనినైనా పట్టుదలగా కొనసాగించలేకపోవటం, కాన్సంట్రేషన్ తగ్గిపోవటం, ఒక పని చేస్తున్నప్పుడు మరో పని మధ్యలో పడటం, పని పూర్తికి ఆలస్యం. 3. సంబంధాల్లో అపార్థాలు ఉత్పత్తి అవ్వటం. తులారాశి ప్రీతియులు సహజంగా ప్రేమ, బంధాలకు విలువ ఇస్తారు. కనుదిష్టి వల్ల మాటలు తప్పుగా అర్థం చేసుకోవటం, అకారణంగా గొడవలు పెరగటం, దూరత పెరగటం, ప్రేమలో ఆశించిన స్పందన రాకపోవటం. 4. ఆరోగ్య సంబంధిత చిన్న సమస్యలు ఎక్కువగా రావటం. అకస్మాత్తుగా తలనొప్పి, కంటి సంబంధిత సమస్యలు, ఆకలి తగ్గటం, దేహం దౌర్బల్యం, అన్నెసెసరీ ఫటీగ్. 5. ఫైనాన్స్ విషయంలో అకస్మాత్ నష్టాలు. కానీ ఇది పెద్ద నష్టం కాదు. కానీ డబ్బు నిలవకపోవటం, అనవసర ఖర్చులు పెరగటం, కొన్న పనులు వృధా అవ్వటం, ఎవరైనా చూసిన వెంటనే కొనుగోలు చేసిన వస్తువులు ఉపయోగకరంగా లేకపోవటం. 6. ఇంట్లో శాంతి తగ్గటం. కనుదిష్టి పడినప్పుడు ఇంట్లో కూడా చిన్న చిన్న సమస్యలు కనిపిస్తాయి. ఎప్పుడూ పని మధ్యలో ఆగిపోవటం, వస్తువులు విరగటం, ఏదో అలసట, భారంగా అనిపించటం, పిల్లలు ఏడవటం, పెంపుడు జంతువుల ప్రవర్తన మారటం. ఇంకా తులారాశి వారికి ఎక్కువగా ఎవరితో నుంచి కనుదిష్టి పడుతుంది? 1. ఈర్ష్యపడేవారు. తులారాశివారు అందంగా, చక్కగా ఉంటారు కాబట్టి ఇతరులు వీరిని చూసి అవచేతనంగా లేదా ఈర్ష్యతో దృష్టి పెట్టడం ఎక్కువ ఉంటుంది. 2. మీపై ప్రేమతో చూసేవారు. అవును, ప్రేమతో చూసినా కనుదిష్టి పడుతుంది. ప్రత్యేకంగా పిల్లలకి, కుటుంబ సభ్యులకు, భార్య భర్తకు. అప్పుడు కూడా ఓవర్ అటెన్షన్ వల్ల దృష్టి పడవచ్చు. 3. సోషల్ మీడియాలో అతి అందంగా కనిపించటం వల్ల. తులారాశివారు ఫోటోలకు, వీడియోలకు చాలా ఆకర్షణీయంగా కనిపిస్తారు. కనుక రీల్స్, ఫోటోస్, సెల్ఫీస్, టిక్టాక్ వంటి వాటిలో ఉంచినప్పుడు కూడా అన్సీన్ అయి పడుతుంది. ఇంకా కనుదిష్టి పడినప్పుడు తులారాశి వారికి ఏమేం జరగవచ్చు? విస్తృతంగా. 1. కెరియర్ అండ్ బిజినెస్లో నిలకడ లేకపోవటం, పనిలో ఆలస్యం, ఉన్న పేరుకు నష్టం, చేసిన పనికి సరైన క్రెడిట్ రాకపోవటం, మీపై అన్నెసెసరీ క్రిటిసిజం, బిజినెస్లో అన్ఎక్స్పెక్టెడ్ లాసెస్. 2. స్టడీస్లో కాన్సంట్రేషన్ తగ్గిపోవటం, మార్కులు తగ్గటం, చదివినా రాని ఫలితాలు, మెంటల్ డిస్ట్రాక్షన్. 3. ప్రేమ, దాంపత్య జీవితంలో చిన్న చిన్న సమస్యలు, మాటల మీద మిస్అండర్స్టాండింగ్స్, అవిశ్వాసం, అన్నెసెసరీ ఎమోషనల్ డిస్టెన్స్. 4. ఫిజికల్ ఆరాని బలహీనపరచటం. తులారాశి ఆరా బ్రైట్ ఉంటుంది. దృష్టి పడినప్పుడు ఆరా డల్ అవుతుంది. దీనివల్ల కెరిస్మా తగ్గిపోవటం, ఫ్రెష్నెస్ తగ్గిపోవటం, టయర్డ్ లుక్ వచ్చేయటం. 1. శాస్త్రోక్త కనుదిష్టి నివారణలు. 1.1 నజర్ దోష నివారణ దీపం. తులారాశి వారికి ప్రతి శుక్రవారం ఈ దీపం అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తుంది. దీపం తయారు చేసే విధానం. ఒక మట్టి దీపం తీసుకోండి. నువ్వుల నూనె లేదా ఎర్రగింజల నూనె ఉపయోగించాలి. 2 వత్తులు పెట్టాలి. వత్తుల చివర నల్ల మిరియాలు 3 పెట్టాలి. దీపం ముందర ఓం నమో నారాయణాయ మంత్రం 108 సార్లు జపించాలి. ఇది చెడు దృష్టి, అవినీతి శక్తులు, అపచార దృష్టులను పూర్తిగా తొలగిస్తుంది. 2. రోజువారీగా ఇంట్లో చేసే దృష్టి నివారణ పద్ధతులు. 2.1 ఉప్పు, కర్పూరం, ఎర్ర మిరియాల దృష్టి శాంతి ఉత్కర్ష పద్ధతి. ఇది అత్యంత శక్తివంతమైన పద్ధతి. విధానం: ఒక పిడికెడు సముద్రపు ఉప్పు, 3 ఎర్ర మిరియాలు, ఒక చిన్న కర్పూరం. ఇవి చేతిలో తీసుకుని గంట మోగినట్లుగా తల నుంచి కాళ్ల వరకు దిక్కులు మారుస్తూ 7 సార్లు చుట్టాలి. తరువాత కర్పూరం వేసి రగుల్సాలి. దీంతో వెంటనే దృష్టి తొలగిపోతుంది. 3. తులారాశి వారికి ప్రత్యేకంగా సరిపోయే మంత్ర జపాలు. తులారాశి అధిపతి గ్రహం శుక్రుడు. శుక్రుడికి ప్రధాన ప్రత్యర్థి గ్రహం దృష్టి దోషం, అరిష్టం, ప్రేతబాధలను తీసుకెళుతూ పనిచేసే శని, రాహు, కేతు ప్రభావం. అందుకే ఈ మంత్రాలు అత్యుత్తమం. 3.1 రాహు శాంతి మంత్రం. కనుదిష్టికి అత్యంత ముఖ్యమైనది. ఓం భ్రాం భ్రీం భ్రౌం సహ రాహవే నమః. ప్రతిరోజు 108 సార్లు 41 రోజుల పాటు జపిస్తే కనుదిష్టి, నజర్ దోషం, అపచారం వెంటనే తగ్గుతుంది. 3.2 శుక్రగ్రహ మంత్రం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః. ఈ మంత్రం శుక్రుడిని బలపరుస్తుంది. తులారాశి ఆరాని ప్రకాశవంతం చేస్తుంది. దృష్టి పడకుండా ఒక రక్షణ వలయం ఏర్పడుతుంది.
3.3 మహాదృష్టి నివారణ మంత్రం, హనుమంతుని మంత్రం. ఇది అత్యంత ఫలితదాయకం. ఓం నమో హనుమతే నమః ప్రతి ఉదయం 21 సార్లు, సాయంత్రం 21 సార్లు చదవాలి. 4 ఇంట్లో చేయగల సులభ నివారణలు, అత్యంత పవర్ఫుల్ టెక్నిక్స్. 4.1 నిమ్మకాయతో దృష్టి తొలగింపు. తులారాశి వారికి ఈ పద్ధతి చాలా బాగా పనిచేస్తుంది. ఒక నిమ్మకాయ తీసుకుని దానిపై 7 సార్లు నల్ల మిరియాలు నొక్కి పెట్టాలి. ఆ నిమ్మకాయను ఇంటి ప్రధాన ద్వారంపై వేలాడదీయాలి. ప్రతి శుక్రవారం మార్చండి. 4.2 ఉప్పు నీటితో ఇంటి శుద్ధి. ప్రతి 2 రోజులకు ఒకసారి ఒక బకెట్ నీటిలో ఒక పెద్ద పిడికెడు ఉప్పు, దానితో ఇంటి నేల మోప్ చేయాలి. ఇది ఇంటి నెగటివ్ ఎనర్జీని పూర్తిగా శోషించి శాంతి కలిగిస్తుంది. 4.3 నెయ్యి దీపం. తులారాశి ఆరా పెంచడానికి నెయ్యి దీపం ప్రథమ ఉపాయం. దీనిని శుక్రవారం ప్లస్ సోమవారం వెలిగిస్తే మరింత శ్రేయస్సు. 5 ప్రత్యేక తాయత్తులు మరియు రత్నాలు. 5.1 నల్ల దారం. ఎడమ చేతికి నల్ల దారం ధరించటం తులారాశికి అత్యుత్తమ రక్షణ. దానివల్ల దృష్టి పడినా వెంటనే తిరిగి తగలదు, నెగటివ్ ఎనర్జీ బ్లాక్ అవుతుంది. 5.2 శోభన రత్నాలు. తులారాశి వారు ధరించాల్సిన అత్యుత్తమ రత్నాలు: 1 ఓపల్. శుక్రగ్రహ శక్తి పెరుగుతుంది, ఆరా పవర్ పెరిగి దృష్టి పడకుండా పనిచేస్తుంది. 2 డైమండ్. తులారాశి వారికి యోగకర రత్నం, దృష్టి అపచారం నెగటివ్ ఎనర్జీని 90% తగ్గిస్తుంది. 3 సిల్వర్ కడ. చేతిలో వెండి ధారణ మంచిన శక్తిని ఆకర్షిస్తుంది, దృష్టిని నిరోధిస్తుంది. 6 పవిత్ర పూజలు తులారాశికి సరిపోయేవి. 6.1 రాహుకేతు శాంతి పూజ, నాగపూజ. కనుదిష్టి ఎక్కువగా రాహుకేతు దోషం వల్లే వస్తుంది, అందుకే ప్రతి 6 నెలలకొకసారి ఈ పూజ చెయ్యడం మంచిది. 6.2 తండ్రి మంగళ ఆశీర్వాదం, పితృశాంతి. తులారాశి వారు దృష్టి పడినప్పుడు అన్సెస్ట్రల్ డిస్టర్బెన్స్ ఉంటుంది. పితృశాంతి చేస్తే దృష్టి దోషం ఆటోమేటిక్గా తొలగిపోతుంది. 6.3 శుక్రవార లక్ష్మీ పూజ. దీంతో ఆరా బ్రైట్ అవుతుంది, మనిషికి ప్రకాశం వస్తుంది, దృష్టి నుండి రక్షణ లభిస్తుంది. 7 దినచర్యలో పాటించాల్సిన ప్రాక్టికల్ జాగ్రత్తలు. 1 మీ ఫోటోలు, రీల్స్ సోషల్ మీడియాలో అతి ఎక్కువగా పోస్ట్ చెయ్యకండి. తులారాశి వారు సహజంగా ఆకర్షణీయంగా కనిపిస్తారు కాబట్టి ఈర్ష్య వల్ల దృష్టి పడుతుంది. 2 ఇంట్లో అద్దాలు ఎదురెదురుగా ఉండకూడదు, దృష్టి ఎక్కువగా పడే ఇళ్ళు అద్దపు సమస్యలు కలిగి ఉంటాయి. 3 అతి మృదు స్వభావం తగ్గించాలి. తులారాశి వారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు, దీంతో ఇతరులు చాలా ఈజీగా ఎనర్జీ తీసుకుంటారు. 9 శక్తివంతమైన తులారాశి ప్రత్యేక దృష్టి రక్షణ ధ్యానం, యారా క్లెన్స్. రోజు ఉదయం 10 నిమిషాలు ఇలా ధ్యానం చేయండి. 1 కళ్లను మూసుకోవాలి. 2 మీ శరీరం చుట్టూ 3 లేయర్ల వెలుతురు ఉందని ఊహించాలి. 1వ లేయర్ తెలుపు, 2వ లేయర్ నీలం, 3వ లేయర్ బంగారు రంగు, గోల్డ్ ఆరా. 3 సార్లు ఇలా చెప్పండి: నా శరీరం, నా శక్తి, నా జీవశక్తి నన్నే కాపాడుతుంది. 7 రోజుల్లోనే దృష్టి దోషం పూర్తిగా తగ్గిపోతుంది. 9 పిల్లలు, భర్త, భార్య లేదా కుటుంబ సభ్యులకు దృష్టి పడితే తులారాశి వారికి ప్రత్యేకమైన ఫ్యామిలీ రక్షణ పద్ధతి, నామకరణ, వాచనం, నీళ్లు చిమ్మటం టెక్నిక్. ఇది దృష్టి తొలగించే ప్రాచీన పద్ధతి. 1 ఒక గ్లాసు నీళ్లు తీసుకోండి. 2 మీ కుటుంబ సభ్యుడి పేరును 7 సార్లు మృదు స్వరంతో చదవండి. 3 చివర దృష్టి దోషం పోవాలి అని చెప్పండి. 4 ఆ నీళ్లను ఇంటి మూలల్లో చిమ్మండి, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. 10 దృష్టి పడకుండా ఉండేందుకు తులారాశి ఆరా బలపరిచే ఆహార పదార్థాలు. 1 పాలు, కుంకుమ పెంచు, శుక్రగ్రహం బలపడుతుంది. 2 తులసి నీరు, రక్తం, ఆరా, శరీర శక్తి బలపడుతుంది. 3 ఎండు మిరప, వెల్లుల్లి, నెగటివ్ ఎనర్జీని శరీరం వెలుపలికి నెడుతుంది. 4 పండ్లు, సీతాఫలం, ద్రాక్ష, శరీరం వెలుతురును పెంచి దృష్టిని నిరోధిస్తుంది. తులారాశి కనుదిష్టి నివారణ పూర్తి సారాంశం: శుక్రుడిని బలపరచాలి, రాహుకేతు శాంతి తప్పనిసరి, నిమ్మకాయ, నల్లదారం, ఉప్పు పద్ధతులు పవర్ఫుల్, శుక్రవార పూజలు తప్పకుండా చెయ్యాలి, ఆరా ప్రొటెక్షన్ ధ్యానం తులారాశికి అత్యంత ప్రభావవంతం, సోషల్ మీడియాలో సెల్ఫ్ ఎక్స్పోజర్ తగ్గించాలి, అద్దాల స్థానాలు మార్చాలి. గ్రహాల వల్ల తులారాశికి ఎందుకు దృష్టి ఎక్కువగా పడుతుంది? తులారాశి అధిపతి శుక్రుడు. శుక్రుడు ఎలా పనిచేస్తాడు? ఆకర్షణను ఇస్తాడు, అందాన్ని ఇస్తాడు, వ్యక్తికి గ్లో ఇస్తాడు, వ్యక్తిత్వాన్ని ప్రకాశవంతం చేస్తాడు. ఇలాంటివారు ఎక్కడికి వెళ్ళినా అందరి దృష్టి తమ వైపు తిప్పుకుంటారు. అందుకే తులారాశివారు సహజంగా దృష్టిని ఆకర్షించే వ్యక్తులు. కాని శుక్రుడిని దెబ్బతీసే మూలగ్రహాలు 3: రాహు, కేతు, శని. ఈ 3 గ్రహాలు ట్రాన్సిట్లో బాగా బలపడితే తులారాశి ఆరాలో గ్యాప్ వస్తుంది. దీంతో దృష్టి, ఈర్ష్య, అపచారం, చెడుచూపు బలంగా కలుగుతుంది. ఇన్ 1 తులారాశి గ్రహ పరిహారాలు. ఇది అత్యంత ముఖ్యమైన భాగం. ఇన్ 2 రాహుగ్రహ పరిహారాలు. ఈ గ్రహం వల్లే కనుదిష్టి ఎక్కువగా వస్తుంది. పరిహారం 1 కాలభైరవ ఆరాధన, శని ప్లస్ రాహు శాంతి. ప్రతి శనివారం ఓం భైరవాయ నమః అని 11 సార్లు జపించండి. నువ్వుల నూనె దీపం వెలిగించండి. నల్ల నువ్వులు దేవునికి సమర్పించండి. ఇది రాహు వల్ల వచ్చే దృష్టిని పూర్తిగా తొలగిస్తుంది. పరిహారం 2 రాహుకేతు శాంతి హోమం. ఒక్కసారి ఈ హోమం చేయించుకుంటే దృష్టి,
నజర్, అపచారం, శత్రుదోషం, చెడుచూపు 100% తగ్గుతుంది. తులారాశివారు ప్రతి 6 నెలలకు ఒకసారి చేయిస్తే ఉత్తమం. పరిహారం 3. రాహు కోసం నల్ల నువ్వులను జలంలో నిమజ్జనం. ప్రతి మంగళవారం 1 చెంచా నల్ల నువ్వులు, 1 పిడికెడు ఉప్పు, ఈ 2 సంగ్రహించి నీటిలో ప్రవాహంలో వదిలేయాలి. ఇది మీపై పడిన దృష్టిని నీటి శక్తి తీసుకెళ్తుంది. 3. కేతు గ్రహ పరిహారాలు. ఇది భయం, దృష్టిని సృష్టిస్తుంది. పరిహారం 1. గణపతి ప్రార్థన. ప్రతిరోజు ఉదయం ఓం గం గణపతయే నమః 108 సార్లు జపిస్తే కేతు వల్ల వచ్చే దృష్టి, అనుమానాలు, భయాలు తొలగిపోతాయి. పరిహారం 2. పిల్లి, క్యాట్ పూజా చిహ్నం. కేతు గ్రహానికి అధిదేవత వినాయకుడు, ఉపదేవత మార్జాల రూపం పిల్లి. గృహ దేవాలయంలో చిన్న పిల్లి ప్రతిమ ఉంచితే కేతు దోషం తగ్గి దృష్టి దోషం తగ్గుతుంది. 4. శని గ్రహ పరిహారాలు. దృష్టి, ఈర్ష్య, చెడుచూపు శని వల్ల సులభంగా పడతాయి. పరిహారం 1. శనివారం నువ్వుల నూనె దీపం. ఇది దృష్టి నివారణకు అత్యుత్తమమైనది. శని శాంతి ప్లస్ రాహు శాంతి 2 జరుగుతాయి. పరిహారం 2. ఇనుప నాణ్యం దానం. ఇది శనికి అత్యుత్తమ పరమౌషధం. శనివారం సాయంత్రం 1 ఇనుప ముక్క, 1 నల్ల వస్త్రం దానం చేస్తే దృష్టి, అపచారం, చెడుచూపు తొలగిపోతాయి. 5. తంత్రశాస్త్ర ప్రత్యేక పరిహారాలు. ఇవి అత్యంత శక్తివంతమైన పద్ధతులు. తులారాశివారికి చాలా బాగా పనిచేస్తాయి. 5.1. నజర్ బట్టి తంత్రం. బ్లాక్ థ్రెడ్ ప్రొటెక్షన్ యంత్రం. 1. నల్ల దారాన్ని 7 సార్లు మీ చేతికి చుట్టండి. 2. ప్రతి చుట్టూ ఓం రామ్ రాహవే నమః అని చెప్పండి. 3. చివర దారాన్ని గట్టిగా కట్టండి. ఈ దారం అట్రాక్ట్ అయిన దృష్టిని వెంటనే న్యూట్రలైజ్ చేస్తుంది. 5.2. లెమన్ అండ్ మస్టర్డ్ సీడ్స్ తంత్ర. నిమ్మకాయ ఆవాలు శక్తి. ప్రతి మంగళవారం లేదా శుక్రవారం 1 నిమ్మకాయ తీసుకోండి. అందులో 7 ఆవాలు పెట్టండి. దానిని 7 సార్లు తల చుట్టూ తిప్పి రోడ్డుకి 4 దారుల కూడలిలో వదిలేయాలి. ఇది సెంచరీస్ ఓల్డ్ దృష్టి నివారణ పద్ధతి. 5.3. మిర్చి అండ్ క్యాంఫర్ రిచువల్. అత్యంత పవర్ఫుల్ దృష్టి తొలగింపు పద్ధతి. 1. 3 ఎర్ర మిరపకాయలు. 2. 2 కర్పూరాలు. 3. 1 పిడికెడు ఉప్పు. ఇవి కలిపి తల నుంచి కాళ్ల వరకు 3 సార్లు చుట్టి కర్పూరాన్ని వెలిగించి కాల్చాలి. దీనితో దృష్టి వెంటనే తొలగిపోతుంది. 6. ఇంటి శక్తి శుద్ధి. వాస్తు ప్లస్ ఎనర్జీ ప్రొటెక్షన్. కనుదిష్టి ఎక్కువగా వచ్చే ఇళ్లలో ఎనర్జీ బ్లాక్స్ ఉంటాయి. తులారాశివారు ఈ పద్ధతులను పాటిస్తే ఆరా ప్రొటెక్షన్ 3x పెరుగుతుంది. 6.1. ఉప్పు నీటి బౌల్ పద్ధతి. ప్రతి గదిలో 1 గ్లాసు నీరు, 1 పిడికెడు ఉప్పు వేసి మూలకు పెట్టండి. ప్రతి 24 గంటలకు మార్చండి. ఇది నెగటివిటీని ఇముడ్చుకుంటుంది. 6.2. నిమ్మకాయను 4 ముక్కలుగా కోసి మూలల్లో పెట్టడం. నిమ్మకాయ నెగటివ్ ఎనర్జీని శోషిస్తుంది. ప్రతి 2 రోజులకు మార్చాలి. 6.3. శంఖధ్వని. రోజు ఉదయం శంఖం ఊదితే శబ్ద తరంగాలు నెగటివ్ వైబ్స్ను ఇంటి నుండి పారద్రోలుతాయి. 7. ఇంటి ప్రధాన ద్వారం రక్షణ పద్ధతులు. 7.1. ద్వారంపై ఎర్ర హల్దీ కుంకుమ రక్షాచిహ్నం. శుక్రుని ప్రసన్నం చేసే తంత్ర పద్ధతి. దీనితో దృష్టి దోషం, శత్రుచూపు, అపచారం తగ్గుతుంది. 7.2. బిళ్లపూల మాల. 7 లెమన్స్ గార్లాండ్. ఇది ఇంటికి ఎంట్రన్స్ ప్రొటెక్షన్ షీల్డ్. ప్రతి శుక్రవారం మార్చాలి. 8. వ్యక్తిగత ఆరా రక్షణ. తులారాశి ఆరా చాలా సెన్సిటివ్. దానిని రక్షించడానికి ఈ పద్ధతులు. 8.1. కుండలిని ప్రొటెక్షన్ విజువలైజేషన్. 5 మినిట్ రిచువల్. రోజు ఉదయం 5 నిమిషాలు ఇలా చెయ్యండి. 1. మీ కళ్లను మూసుకోండి. 2. మీ ఛాతి నుంచి బంగారు వెలుతురుతో కూడిన ఒక వలయాన్ని ఊహించండి. 3. ఆ వలయం మిమ్మల్ని పూర్తిగా చుట్టుకుంటుందిగా విజువలైజేషన్ చెయ్యండి. 4. చివర ఇలా చెప్పండి: నా శక్తి నన్ను రక్షిస్తుంది, నా వెలుగు నన్ను కాపాడుతుంది. ఇది దృష్టి దోషానికి అత్యుత్తమ సైకిక్ షీల్డ్. 8.2. ఆరా క్లెన్జింగ్ బాత్. ప్రతి శుక్రవారం నీటిలో 1 పిడికెడు ఉప్పు, కొద్దిగా తులసి ఆకులు, 2 చుక్కల పాలు వేసి చివరి స్నానంలో పోయాలి. 9. రోజువారీ దృష్టి రక్షణ రొటీన్. తులారాశికి ప్రత్యేకంగా ఉదయం 5 మినిట్స్ ఆరా ప్రొటెక్షన్, శుక్రమంత్రం 21 సార్లు, గంగాజలం తలపై 3 చుక్కలు, మధ్యాహ్నం 2 నిమిషాల లోతైన శ్వాస, నిమ్మకాయ నీరు 1 గ్లాస్, సాయంత్రం నువ్వుల నూనె దీపం, హనుమాన్ మంత్రం 21 సార్లు, కర్పూర దీపం ఇంట్లో, రాత్రి నల్లదారం చెక్ చేయండి, ఉప్పు గ్లాసును మార్చండి, నెయ్యి దీపం దేవాలయంలో. ఈ రొటీన్ తులారాశి వారిని దృష్టి, చెడుచూపు, అపచారం నుండి పూర్తిగా రక్షిస్తుంది. 10. అత్యంత అరుదైన తంత్ర పద్ధతి. తులారాశి శుక్ర కవచం. ఇది శాస్త్రోక్తమైనది, దేవతా ధ్యానంతో కూడినది. రోజు ఉదయం 11 సార్లు ఇలా జపించండి: ఓం హ్రీం శుక్రాయ కవచాయ నమః, మమ దృష్టి దోషం నస్య నస్య స్వాహ. ఈ మంత్రం మీ ఆరా మీద ఒక అద్దం కవచంలా పనిచేస్తుంది. వెంటనే రక్షణ ఏర్పడుతుంది. భాగం 3 ముగింపు. ఈ భాగంలో మీరు తెలుసుకున్నవి: రాహు, కేతు, శని కారణంగా తులారాశికి దృష్టి ఎందుకు పడుతుంది, శాస్త్రోక్త గ్రహ పరిహారాలు, అత్యంత శక్తివంతమైన తంత్ర మంత్ర పద్ధతులు, ఇంటి శక్తి శోధన, ఆరా రక్షణ పద్ధతులు, తులారాశికి ప్రత్యేక రోజువారీ దృష్టి రక్షణ రొటీన్. 1. తులారాశి వ్యక్తులలో దృష్టి దోషం ఎందుకు ఎక్కువగా పడుతుంది, శాశ్వత కారణాల విశ్లేషణ.
తులారాశి లక్షణాల ప్రకారం 1. ఆకర్షణీయమైన వ్యక్తిత్వం. ముఖం మెరుస్తుంది, మాట్లాడే మాటలో మాధుర్యం ఉంటుంది, శరీర ముద్ర చక్కగా ఉంటుంది. ఇవే ఇతరుల దృష్టిని ఆకర్షిస్తాయి. 2. జీవితంలో వేగంగా ఎదగడం. ఒక్కసారిగా ఎదుగుదల, ఉద్యోగం, వ్యాపారం, అదృష్టం, ఆదాయం, పేరు ఇవన్నీ ఆకస్మికంగా పెరిగినప్పుడు దృష్టిదోషం త్వరగా పడుతుంది. 3. అందరితో కలిసే స్వభావం. తులారాశివారు అందరితో సన్నిహితంగా మాట్లాడతారు. ఈ ఓపెన్నెస్ వల్ల కూడా కొందరు అసూయపడతారు. 4. ఎక్కువగా సహాయం చేసే మనసు. తులారాశి వ్యక్తులు ఎంత మంచి చేస్తే అంత ఎక్కువగా దృష్టి, అసూయ, కడు నజర్ వారికి పడుతుంది. ఇవి సహజ స్వభావాలే కాబట్టి దృష్టిదోషం పూర్తిగా ఆగదు, కానీ తగ్గించవచ్చు, నియంత్రించవచ్చు, నివారించవచ్చు. 2. తులారాశికి అత్యంత శక్తివంతమైన 12 దృష్టిదోష నివారణ పరిహారాలు. ఇవి జ్యోతిష్య శాస్త్రం, గ్రహస్థితులు, నవరత్న శక్తి, దేవతా అనుగ్రహం మీద ఆధారపడి రూపొందించినవి. 1. శుక్రగ్రహ శాంతి. తులారాశి వారికి తప్పనిసరి. తులారాశి అధిపతి గ్రహం శుక్రుడు కాబట్టి దృష్టిదోషానికి మించిన ప్రభావం శుక్రదోషమే. చర్యలు: ప్రతి శుక్రవారం పాలు ప్లస్ చందనంతో శుక్రశాంతి దీపం వెలిగించాలి. వెండి వస్తువులు ఇంట్లో ఉంచాలి. ఇంట్లో మోగుతున్న మధుర వాసనలు, సుగంధాలను వాడాలి. ఇది చెడు దృష్టిని వెంటనే తొలగిస్తుంది. 2. నిమ్మకాయ ప్లస్ పచ్చిమిరపకాయ దృష్టి బొమ్మ. ఈ పరిహారం తులారాశికి ప్రత్యేకంగా బాగా పనిచేస్తుంది. ఏం చేయాలి? 1 నిమ్మకాయ, 7 పచ్చిమిర్చి, 1 నల్లదార. ప్రతి గురువారం లేదా శుక్రవారం ఇంటి బయట వేలాడదీయాలి. చెడు శక్తి, నజర్, దృష్టి వెంటనే శోషించబడుతుంది. 3. నల్ల గారపు ఉప్పు స్నానం. తులారాశి శరీరానికి దృష్టి ఎక్కువగా పడుతుంది. అందుకే వారం ఒక్కసారి 1 మోదీ గారపు ఉప్పు, 1 చిటికెడు గ్రంథం మిశ్రమంతో స్నానం చేయడం. వ్యక్తి ప్రశాంతం, శరీరం ఎనర్జీ క్లియర్, దృష్టి వెంటనే తొలగింపు. 4. రాత్రిపూట నోమి స్టోన్ లేదా రోజ్ క్వార్ట్స్ బెడ్ దగ్గర పెట్టుకోవాలి. తులారాశి అతి సున్నితమైన రాశి. అందుకే పగలంతా వచ్చిన దృష్టి, ఆలోచనలను రాత్రి శోషించడానికి రోజ్ క్వార్ట్స్, మూన్ స్టోన్ ఇవి మంచివి. 5. హనుమాన్ చాలీసా. శని రాహు ప్రభావం తగ్గుతుంది. తులారాశికి శని మహాదశ, రాహు సంచారం మధ్యలో దృష్టి ప్రభావం పెరుగుతుంది. ప్రతిరోజు రాత్రి ఒకసారి హనుమాన్ చాలీసా చదవడం దృష్టిదోషం తొలగుతుంది, భయం పోతుంది, అడ్డంకులు తగ్గుతాయి. 6. కాజల్ దృష్టి చుక్క. తెలుగు ట్రెడిషనల్ మెథడ్. ప్రతి ఆదివారం ఉదయం 1 చిన్న నల్ల చుక్క చెవుల వెనక పెట్టాలి. పిల్లలకు కుడి చెంపపై చిన్న చుక్క అద్భుతంగా పనిచేస్తుంది. 7. కొబ్బరికాయ దృష్టి తొలగింపు పూజ. తులారాశి వారికి బాగా పనిచేసే రెమెడీ. ఎలా చెయ్యాలి? 1 కొబ్బరికాయ తీసుకుని దానిని చుట్టూ 3 సార్లు తిప్పి సమీప దేవాలయం వద్ద పగలగొట్టాలి. ఈ చర్య చేత ఎంత పెద్ద దృష్టి ఉన్నా వెంటనే తీయబడుతుంది. 8. శుక్ర శక్తిని పెంచే వస్తువులు. తులారాశి శుక్రుని బలపరిస్తే దృష్టి తగ్గుతుంది, మనసు సంతోషం, ఆర్థిక ప్రవాహం పెరుగుతుంది. వాడాల్సినవి: వెండి రింగ్, పాలు, పెరుగు, లిల్లీ, జాస్మిన్ పూలు. 9. నీలి దారంతో దృష్టి నివారణ. ప్రతి మంగళవారం చేతికి 1 బ్లూ థ్రెడ్ కట్టాలి. 10. మిరపగింజల దృష్టి నివారణ. గ్రామ పద్ధతి. 3 ఎండు మిరపకాయ, 3 గింజలు, 1 చిటికెడు ఉప్పు. ఈ మిశ్రమంతో వ్యక్తి చుట్టూ 3 సార్లు తిప్పి పొయ్యిలో వేసేయాలి. 11. నవగ్రహ దీపం. అత్యంత శక్తివంతమైన పద్ధతి. ప్రతి శుక్రవారం సాయంత్రం నువ్వుల నూనె, 9 వత్తులు, 9 సాలిడు వాకులు ఇవి వేసి దీపం వెలిగిస్తే శని రాహు దృష్టి తగ్గుతుంది, దుష్ట శక్తులు తొలగుతాయి, అదృష్టం పెరుగుతుంది. 12. విజువలైజేషన్ రక్షణ వలయ యోగా. తులారాశి మనసు శక్తివంతమైనది.